నెక్స్ట్ టైం ఇలాంటి కామెంట్లు పెట్టాలంటే నమ్మేలాంటి కామెంట్లు పెట్టాలి. 70 కాకుండా 40 అంటే నేను కూడా ఓకే అనుకునేదాన్ని. వాట్ భయ్యా మరి సీరియస్ గా ఉన్న కామెంట్స్ చెప్పకు, నాకు కోపం వచ్చి నేనేమేమో వాగేస్తాను. వాడికి అందం గురించి అసలు తెలియదు. ఇంతకీ డ్రెస్ పేరు ఏంటి, నైటీనా అని పెట్టారు ఎవరు. హరిక నువ్వు మ్యారేజ్ చేసుకోకు, నువ్వు చేసుకోమన్నా చేసుకోను. లైఫ్ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలని కలలు కంటాం. అన్ని కళలు నిజం కావు, అన్ని సక్సెస్ కావు. అట్లా అని కూర్చోలేం కదా, కష్టపడాలి. వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి అంతే. मेरे पीछे कौन है मालूम. हे गाइस, వెల్కమ్ టు కెప్టెన్ మామ్. పాపం మా మమ్మీ టెన్షన్ పడుతుంది, నాకు ఏం చెప్పలేదు, నువ్వు నేనేం చెప్పాలి వీడియో స్టార్ట్ అవ్వగానే అని చెప్పి. బేసికల్గా మన సోషల్ మీడియా కానీ ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో లేకపోతే ఈ పర్టికులర్ ప్రొఫెషన్లో ఉన్నారో, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ వీడియో బయట పెట్టావనుకో, నువ్వు ఏం చెక్ చేసుకుంటావు వీడియో వెళ్ళాక? కమెంట్స్. ఓ ఎస్. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే మనం ఏదైనా అవుట్పుట్ బయటికి రాగానే మనం కమెంట్స్ ఎందుకు చదువుతామంటే, కమెంట్స్ని బట్టి మనకు తెలుస్తుంది మన వర్క్ ఎంతవరకు నచ్చుతుంది, ఏం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పి. దట్స్ బేసికల్లీ హౌ ఐ సీ కమెంట్స్ ఆర్ అనమాట ఫర్ అన్నట్టు. సో ఇవాళ నేను అనుకున్నాను, ఆబ్వియస్లీ ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో నెగిటివిటీ, వాట్ ఎవర్ పాజిటివిటీ ఇవన్నీ కామన్ కాబట్టి అందులో కొన్ని కమెంట్స్ నేను పిక్ చేసుకున్నాను. నాకు తెలియదు మా మమ్మీ ఆ కమెంట్స్ చదువుంటుందో లేదో. సో లెట్స్ సీ ఆ కమెంట్స్కి మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో. సో టుడే వీఆర్ డూయింగ్ మామ్స్ రియాక్టింగ్ టు మై కమెంట్స్. మరి సీరియస్ గా ఉన్న కామెంట్స్ చెప్పకు, నాకు కోపం వచ్చి నేనేమేమో వాగేస్తాను. అదే మరి రియాక్షన్ మాకు కావాల్సింది. ఆబ్వియస్లీ పేరెంట్స్ అంటే అలానే ఉంటారు కదా గైస్. సో మీరు ఎక్కువ పట్టించుకోండి యాక్చువల్లీ. మేరే పీచే కోనే మాలూమ్, ఇట్స్ లైక్ దాట్. ఓకే, ఫస్ట్ కమెంట్ మమ్మీ చిన్నగా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ కమెంట్ నాకు వచ్చింది ఏంటి అంటే, కోయిల సాంగ్లో లాస్ట్ ప్రపోజల్ సీన్ గుర్తుందా నీకు? నాకు ఇలా ఎవరైనా ప్రపోజ్ చేస్తే బాగుండు, కిస్ పెట్టేస్తా అక్కడే, నిన్నే కోయిల. ఒక పర్వాలేదు, మరి అంత వల్గర్గా అట్లా ఏం లేదు. లవ్లో ప్రతి లవ్లో అనిపించే అదే ఫీలింగ్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, సారీ నెక్స్ట్ కమెంట్ క్వశ్చన్ అంట, సేమ్ అదే ప్రపోజల్ సీన్ దానికే కింద కమెంట్, నీకంత సీన్, నేనే చూడలేదు ఇది, నీకంత సీన్ లేదులే, పెద్ద ఏదో అందగత్తెలా ఫీల్ అయిపోయింది, దీని ఓవర్ యాక్షన్ చూడలేము, ఎదవ ఫేస్ వేసుకొని మోమ్ ఎలా ఉందో చూడు చిచ్చి అంట. వాడికి అందం గురించి అసలు తెలియదు, అందుకే ఆ కామెంట్ చేసిండు. అట్లా అందము అనేది ఏంటి అనేది తెలిస్తే అంత చెత్త కామెంట్ పెడతావా? అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ఫేస్ని పట్టుకొని అందంగా లేదని అంటే ఏం చెప్తాం చెప్పు. ఇది పెట్టింది అమ్మాయి, ఉప్స్ అమ్మాయి పెట్టింది. నేను అబ్బాయి ఏమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా డిచ్ చేసి ఆ కోపం నా మీద చూపిస్తున్నాడేమో అనుకున్నాను. బట్ నువ్వు ఇది అమ్మాయి పెట్టింది, అంత జస్ట్ జలస్. నాది సో హెల్తీ రీల్ ఐడియా ఉందా నీకు? వేసేది అందులో నేను వేసుకున్న డ్రెస్ ఐడియా ఉందా? ఏం డ్రెస్ చెప్పు. ఎల్లోనా? కాదు, ఇట్లా స్టాప్ వచ్చిందా, గ్రీన్ కలర్ ఫ్లవర్ వచ్చి. సో దానికి కమెంట్, ఇంతకీ డ్రెస్ పేరు ఏంటి, నైటీనా అని పెట్టారు ఎవరు. నైట్కి ఫ్లవర్ రాదుగా. యాక్చువల్లీ కొంచెం రెట్రో డ్రెస్ లా కనిపించే టైప్. సో అంటే మేము సాంగ్ ఎట్లా చేసినామంటే రెట్రో అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ రెండింటిని బ్లెండ్ చేసాం. సో దానికోసం ఆ డ్రెస్ మేము వెతికి తెచ్చుకుంది. అది యాక్చువల్లీ సాంగ్లో వాడాలి, తర్వాత షార్ట్స్ తీయలేదన్నమాట. సో ఆ బట్టలే నేను ఈ ప్రమోషన్స్ దానికి సేమ్ ఇంకా ఆ సాంగ్ సూట్ అయ్యేటట్టుగా వేసుకున్నాం. అయితే మొన్న ఒకటి ఇది చిక్రీ సాంగ్ చూసావా, ఇక్కడ బాల్కనీలో చేశాను. దాంట్లో కమెంట్, నీకన్నా 70 ఏళ్ళ బామ్మలు బాగా చేశారు డ్యాన్స్. నాకు మా అమ్మాయి మీద చాలా కాన్ఫిడెన్స్, బాగా డాన్స్ చేస్తుందని, ఎందుకంటే నేనే ఫ్యాన్ని డ్యాన్స్కి ఎప్పుడు చిన్నప్పటి నుంచి. సో పెద్ద నాకంటే బాగా చేశారంట. నీకంటే బాగా చేస్తారా అనే మరి చెప్పడానికి వినడానికి మోకాలు నొప్పులు వచ్చి అదేదో చేస్తాం, కానీ నేనేం చేయలేను. ఇంకా ముసలోళ్ళు ఏం చేయగలరు? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ టైం ఇలాంటి కామెంట్లు పెట్టాలంటే నమ్మేలాంటి కామెంట్లు పెట్టాలి. 70 కాకుండా
40 50-40 అంటే నేను కూడా ఓకే అనుకునేదాన్ని. వాట్ భయ్యా. నెక్స్ట్ అబ్బా, దీనికైతే మా మమ్మీకి పక్క బీపీ పెరుగుద్ది గైస్. మరుగుజ్జులా ఉన్నావంట ఈ రీల్. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా మాట్లాడాలి అసలు? కష్టం. అంటే అట్లా మనం అట్లా ఒకరి గురించి అంత ఇదిగా మాట్లాడకూడదు. మనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు కూడా ఏవేవో ఉంటాయి. ఎవరికైనా కూడా డిసడ్వాంటేజెస్ అందరూ పర్ఫెక్ట్గా దేవుడు ఏం ప్రిపేర్ చేసి పంపడు కదా. మరి మరుగుజ్జు గిరుగుజ్జు అంటే బాలే, కొంచెం మంచిగా కామెంట్ చేయొచ్చు కదమ్మా. సో ఈ మరుగుజ్జులా ఉన్నావు లేకపోతే నల్లగా ఉన్నావు అని ఇట్లా యూనో లావుగా ఉన్నావు ఇట్లా అన్న వాళ్ళకి అది తెలియదు. బేసికల్గా ఇప్పుడు చెప్పినా కూడా ఎవడు మారడు, వేస్ట్. నా వరకు చెప్పుకుంటాను నేను. సో నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు at a very early stage I became matured. Okay, so after maturity మీ బోన్స్ ఏదైతే ఆ పెరిగేది అది ఏదైతే ఉంటుందో అది ఒక కొంచెం పర్సెంట్ వరకు తగ్గుద్ది, దాని గ్రోత్ తగ్గుద్ది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ అండర్స్టాండ్. నేను చిన్న ఉన్నప్పుడు నేను ఎక్సర్సైజులు కానీ వేలాడేది కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఏమన్నా నేను ఎక్కువ చేసి ఉంటే పెరిగేదాన్నేమో. సిన్స్ ఆ గ్రోత్ అది ఆగడం వల్ల అండ్ ఆల్సో ద జీన్స్ రైట్ ఫ్రమ్ మై అమ్మమ్మస్ మదర్, మై మదర్, నేను వి ఆల్ బిలాంగ్ టు సేమ్ జీన్స్ కాబట్టి వాళ్ళ హైట్ ఎంతో కొద్దో నాకు వస్తుంది. మా అన్నయ్యకి మా డాడీ సైడ్ వచ్చింది. హీస్ ప్రిటీ టాల్, హీస్ 5'10" or 5'11". ఐ కుడెంట్ మేక్ ఇట్ అంటే అది జీన్స్, హెల్త్ ఇష్యూ, మల్టిపుల్ థింగ్స్ కన్సిడరబుల్. ఇప్పుడు నేను అంటే అది నా చాయిస్ కాదు. ఓకే, ఇప్పుడు నీ హెయిర్ ఎందుకు ఇంత సన్నగా ఉంది అని నన్ను అడిగితే అది నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను టేక్ కేర్ చేయలేదు చిన్నప్పటి నుంచి. ఇది నా చేతిలో ఉన్నది. ఆయిల్ పెట్టుకునేది ఉండేనేమో, మేబీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఉండేనేమో, వాట్ ఎవర్. బట్ హైట్ అనేది దట్ ఇస్ సంథింగ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్, సో ఐ కాంట్ హెల్ప్ విత్ ఇట్. మీరు ఎవరన్నా కూడా అలా పర్ఫార్మెన్స్ స్కిల్స్ చూసి పొగడాలి కానీ ఎప్పుడు మైనస్ ఉన్నవి ఎక్కువ హైలైట్ చేయడానికి హైట్ అంటే చాలా మంది తెలుగులో సూపర్ స్టార్ యాక్టర్స్ ఎవరు కూడా అంత హైట్ లేరు మీకు చెప్పాలంటే. సో హీరోయిన్స్ లో మనకు నిత్య మీనన్ ఉంది, ఈవెన్ రష్మిక ఇస్ నాట్ సమ్వేర్ లైక్ 5'6", 5'7". వీళ్ళందరూ కూడా బిలో 5.5. మీరు వాళ్ళని ఏమన్నారు ఎందుకు అంటే మేబీ దే హ్యావ్ అక్వైర్డ్ దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు పొజిషన్ ఇన్ ది ప్రొఫెషన్ ఏమో కానీ. బట్ యా దట్స్ ఫైన్, వాట్ ఎవర్. నెక్స్ట్ కమెంట్, హారిక నువ్వు మ్యారేజ్ చేసుకోకు, నువ్వు చేసుకోమన్నా చేసుకోను. మా మమ్మీ కూడా చెప్పదు. నేను కూడా ఎవరిష్టం అది ఎవరిష్టం వాళ్ళది, దాన్ని ఎవరు ఫోర్స్ చేయడానికి లేదు. అవి నెక్స్ట్ కమెంట్, కొంచెం సన్నగా అవ్వండి, యు ఆర్ ఏ హీరోయిన్ మెటీరియల్. సన్నగానే ఉన్నావు కదా, చాలా సన్నగా అయ్యి బాగా జిమ్కి వెళ్ళి ఒక 2 years మరీ ఎంత సన్నగా వెళ్ళకే మీరు వీడియో చూస్తే తెలుస్తుంది. అవును, అసలు వెళ్ళకే వీడియో చూడు నువ్వు భయ్యా. అబ్బా, మళ్ళీ లావు చేయడానికి చాలా కష్టపడ్డాము, ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ ఏ డెంటిస్ట్. అంటే డెంటిస్ట్ అంట. తర్వాత షీ హ్యాడ్ 5 artificial tooth. నాది ఆర్టిఫిషియల్ టూత్ అని అంటుంది ఆమె. పోన్లే, మంచి ప్రైజింగ్ ఇది యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ టూత్ అంటే ఇట్లా పెట్టినట్టు ఉంటాయి, సవరించినట్టు అట్లా పెట్టినట్టు ఉన్నాయి. నావి కూడా అలాగే ఉంటాయి, నేనేం పెట్టించుకోదు. ఓకే, నెక్స్ట్, డే బై డే యూర్ బికమింగ్ సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్. జియర్ టేక్ కేర్, దిష్టి తీసుకో జియర్. ఆఫ్టర్ కోయిలా అందరూ కళ్ళు నీ మీదే పడ్డాయి. ఓకే, జాగ్రత్త. లవ్ యూ కోయిలా. థ్యాంక్ యూ. దిష్టి తీస్తూనే ఉన్నా నేను. ఎవ్రీ సండే దిష్టి తీయించుకుంటాను గైస్. మా మమ్మీ అసలు తీయదు. యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి దిష్టి నేను మా పిల్లలకు కూడా బుజ్జిగా ఉన్నప్పుడు దిష్టి తీసేదాన్ని కదా, మా అమ్మ తీసుకునేది. కానీ ఈ మధ్య ఎందుకనో అనిపిస్తుంది బాగా దిష్టి తగులుతుంది అని, అందుకని తీస్తున్నాను. యా, బిగ్ బాస్ 4లో నేను అబిక ఫ్యాన్. అసలు ఎప్పుడు మిమ్మల్ని చూసినా ఆ డేసే గుర్తు వస్తాయి. ఒక ఫ్యాన్ పేజ్ కూడా ఉండేది అప్పట్లో. అబికాది అసలు బెస్ట్ సీజన్, క్యూటీ. అది అప్పటికి ఇప్పటికీ చాలా మారినారు, ఫేస్లో గ్లో. ఆల్ ద బెస్ట్. ఏమైనా డ్యాన్స్ వీడియోస్ అలా పెట్టండి క్యూటీ. ఈ మాటకి ఆ మాట శారీ సూపర్. ఏ మాటకి ఆ మాట శారీ సూపర్. నైస్ కామెంట్. అభిజిత్ తోటి మళ్ళీ ఒక పాట చెయ్యి, అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అభిజిత్ మళ్ళీ ఒక కాదు, చేస్తే అదే ఫస్ట్ అవుతుంది. అదేలే, అంటే బిగ్ బాస్ అయిన తర్వాత ఏం చేయలేదు కదా. Yeah. I'll think about it. I'll plan it. I'll ask Abhi. Let's see what we can do on it.
అది కాకుండా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అబికా ఫ్యాన్, వి లవ్ యూ. నెక్స్ట్ 8 weeks క్యాప్టెన్సీ కంటెండర్, లాస్ట్ క్యాప్టెన్ ఉమెన్. ఇది హారిక మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డ్, పర్మనెంట్ రికార్డ్ ఫర్ ఎవర్. ఎప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, వాళ్ళ అన్నయ్య అయితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ప్రౌడ్ ఆఫ్ హర్. మా అన్నయ్య అయితే మొన్న బిగ్ బాస్ దానికి వెళ్తున్నప్పుడు కూడా టాస్క్ ఆడేది ఉందిరా అని చెప్తే గెలిచిరా, నువ్వు ఎట్లయినా గెలుస్తావు కదా టాస్క్లు అది ఇది అని చెప్పి. సో లైక్ నేను గెలిస్తే ఏమో అసలు లోపలికి వెళ్ళి వాళ్ళు గెలవాలి పాపం, వాళ్ళకి కదా కంటెండర్. సో యా ఇట్ వాస్ ఫన్. బట్ క్యాప్టెన్సీ అసలు టాస్క్ వచ్చిన ప్రతిసారి అందరికి లోపల హార్ట్లో డక్ 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 డక్గా ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంటున్నాయి, మీకు కూడా ఇలా టెన్షన్ ఫీల్ అయ్యే వాళ్ళ లైక్ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే యా ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. కమెంట్ దిస్ ఇస్ వెరీ ఫనీ. when I am stressed I watch reels, and when I watch you in reels I simply skip that. అంటే అందుకు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. నైస్ కామెంట్. We want rowdy Harika. దెత్తడి హారిక. యా అంటే మేబీ నేను పెద్దదాన్ని అయినా కొద్దీ చాలా ఇలా సాఫ్ట్ అయిపోతా ఉన్నాను గైస్. అసలు దేత్తడి టైంలో చిన్న సైజ్ రౌడీ నేనైతే. బట్ టు గెట్ బ్యాక్ దట్ అగైన్ ఐ డోంట్ నో హౌ డు ఐ డూ దట్. ఎందుకో బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మాయి చాలా చేంజ్ అయింది అనిపిస్తుంది నాకు కూడా. ఆ పాత హారిక మాకు కూడా కావాలనిపిస్తుంది. అంటే దట్ బబ్లీ ఇది ఇప్పుడు ఏదో పాలిష్డ్ హారిక లాగా అయిపోయింది. అలా నన్ను మార్చారు సార్, నేనేం అవ్వలేదు. నెక్స్ట్ సినిమాలు. ఓకే, సినిమాలన్నీ హోల్డ్ కదా. హెచ్కే కెఫే, హెచ్కే క్లినిక్, అది కూడా బిస్కెట్ కదా, అవసరమా కథలు అని పెట్టారు. మన లైఫ్ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని కలలు కంటాం. అన్ని కళలు నిజం కావు, అన్ని సక్సెస్ కావు. అట్లా అని కూర్చోలేం కదా, కష్టపడాలి, వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి అంతే. లవ్లీ, వెల్ సెడ్ మమ్మీ. నెక్స్ట్ కమెంట్ ఏది మన బర్త్డేది మనము గోవాకి వెళ్ళిన దాని మీద. అది ఎవ్రీ అమ్మ నీడ్ ఏ డాటర్ లైక్ దిస్ బికాస్ వితౌట్ ఫాదర్ ద మదర్స్ లైఫ్ ఇస్ ఫుల్ స్ట్రగుల్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. అమ్మస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ డాటర్. గ్రేట్ మదర్ అండ్ డాటర్, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే ఆంటీ. ఓకే, థ్యాంక్ యూ. అదే చెప్పగలను, థ్యాంక్ యూ అని. నాకు హారిక లాంటి మరదలు ఉండే కానీ పెళ్ళైపోయింది. కానీ ఏం చేస్తాం, హారికలోనే నా మరదలు చూసుకుంటా. చూసావా, ఎండ్ ఆఫ్ ద డే నీ ఏది కావాలో అదే వస్తుంది. హారిక లాంటి మరదలు, కానీ మీ మరదలు హారిక కాదు. సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మళ్ళీ హారిక దగ్గరికి వచ్చావు మరదలు అనుకో. వా 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 వా. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఇంకో కమెంట్, ఇది కదా సక్సెస్ అంటే, ప్రైవేట్ సాంగ్ బ్లాక్ బాస్టర్ అంటే, నేషనల్ లెవెల్లో రీసౌండింగ్ కోయిలా. వెరీ హ్యాపీ, అందరూ బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కోయిలా నేను చేస్తున్నప్పుడు నువ్వు ఏమనుకున్నావు ఫస్ట్ 2-3 days రిలీజ్ అయినప్పుడు? నాకు ఎప్పుడైనా నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసినా, ఇప్పుడే కాదు స్కూల్ నుంచి అయినా సరే ఏది చేసినా నాకు ఒక గట్టి నమ్మకం. అసలు బిగ్ బాస్ కూడా గెలిచి వస్తుందనే నమ్మకంతో ఉండే. బట్ ఏదో ఇంకా అయినా కూడా టఫ్ అయ్యి కదా, అలా ప్రతిదానికి నమ్మకం ఉంది. సో నాకు కోయిలది కూడా అంటే ఈ లెవెల్లో హిట్ కాదు కదా, డెఫినెట్గా ఒక మంచి హిట్ అవుతుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన. బట్ చాలా పెద్ద హిట్ పడుతుంది. వెరీ వెరీ హ్యాపీ. కోయిలా హిట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే వెళ్ళకే హిట్ అయిన తర్వాత అందరూ వెళ్ళకే అది లక్లో వెళ్ళిపోయింది అని చెప్పన్నారు. బట్ ఇంకా అది మైండ్లో పెట్టుకొని మేము యాజ్ అ టీమ్ యూనో కోయిలా కూడా హిట్ అవ్వాలి ఎలా అయినా అని చెప్పి గట్టిగా అనుకున్నాం. అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ. వావ్, లవ్ స్టోరీ. ఓకే, ఇది గానం దానికి. వావ్, లవ్ స్టోరీ ఇంత అందంగా కూడా ఉంటాయా అని ఈ గానం వెబ్ సిరీస్ చూసాక అర్థమైంది. కథ, మాటలు, పాటలు ఇదేమో అదిరిందయ్యా. ఇది సారీ తెలుగులో ఉంది గైస్. ఇంకా లొకేషన్స్, వాటి చిత్రీకరణ అద్భుతం. హారిక భరత్ నటన చాలా చాలా బాగుంది. ఎంతో పరిణితితో చేశారు. దీనికి కొనసాగింపు చెయ్యండి దయచేసి. బా, ప్యూర్ తెలుగు మంచి బ్యూటిఫుల్ వర్డ్స్ పెట్టిండ్రు. ఈ సిరీస్కి బాగా కమెంట్స్ బాగా చదివిన నేను కూడా.
అందరు ఎంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎవ్రీ కమెంట్, ఒక్కటి కూడా నెగిటివ్ కమెంట్ అనేది నేను చూడలేదు. సో వెరీ హ్యాపీ. చాలా కష్టపడ్డారు వీళ్ళు. కేరళలో దాదాపు 45 days ఉన్నాం మేము. మా అమ్మాయి మాత్రం మొత్తం లీనమైపోయింది, యాక్టింగ్ అది ఇంకా చాలా బాగా వచ్చింది. అందరూ బాగా లైక్ చేశారు. చాలా బాగుంటుంది. ఒకవేళ చూడకపోతే మీరు మళ్ళీ చూడండి గానం. అండ్ కరెక్ట్ మేము కేరళలో షూట్ చేస్తున్నప్పుడే కోవిడ్ది ఫస్ట్ కేసు స్టార్ట్ అయింది అనమాట కేరళలో. సో యా, కేసు ఫస్ట్ స్టార్ట్ కాగానే అందరం అవి తెచ్చుకున్నాం అనమాట. కానీ ఎయిర్పోర్ట్లో ఎవరం పెట్టుకోలేదు. మాస్కులు తెచ్చుకున్నాం కానీ ఎయిర్పోర్ట్లో అసలు ఎవరు చేతిలో అంటే అంత సీరియస్ కాదు. అప్పుడే జస్ట్ ఫస్ట్ కేస్ ఇన్ ఇండియా, సారీ కేరళలో ఫస్ట్ కేస్ ఇన్ ఇండియా వాజ్ ఇన్ కేరళ వేర్ వి వర్ షూటింగ్ అనమాట. ఇంకా మేము కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గానం. గానం ఇస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ సిరీస్. ఏవండే ఓనర్ గారు అండ్ గానం ఇస్ మై గానం చాలా ఇష్టం. ఓకే, ఇది ఏవండే ఓనర్ గారు దానికి. Epic was Harika's expression after Kalyan proposing her. Akhil was also awesome. EOG, no overaction, no unwanted stuff, no disgusting dialogues. Completely clean, pure and very cute story. I love Captain. I just loved the series. All the very best to you both, Harika and Akhil. Nice. Next. ఇది డేటెడ్ దానికి అనుకుంటా. మార్నింగ్ చూస్తే అరౌండ్ 6K సబ్స్క్రైబర్స్ ఉంటే నైట్ వరకు 17K సబ్స్క్రైబర్స్. తెలంగాణ పిల్ల పవర్. అసలు ఇదైతే మేము ఎక్స్పెక్టే చేయండి. ఫస్ట్ డే3Dలో ఫస్ట్ వీడియో ఇది. మామూలుగా చేసింది ఏదో అలా అని, కానీ అంత హిట్ అవుతుంది. అందరు జనానంతా ఆదరించి ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నాము అని అంటే మీ అందరి ప్రేమే అది ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ విజయ్ దేవరకొండ తర్వాత నువ్వే పో. యారా ఫస్ట్ వీడియోకి లక్కీగా అప్పుడే అర్జున్ రెడ్డి కూడా అయ్యిందనమాట. సో ఎవ్రీ వన్ యూస్ టు యునో కంపేర్ విజయ్ దేవరకొండ తోటి. యా, లేడీ అన్నట్టు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే ఆ కమెంట్స్ చూసి. ఇట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ దాంట్లోనూ నాకు అప్పటికి వీడి వాజ్ లైక్ మై ఫేవరెట్ అనమాట. ఇంకా కమెంట్స్ చూసినప్పుడు ఇప్పుడు కూడా ఫేవరెటే. సో గైస్, యా లాస్ట్ మినిట్లో కాబట్టి ఈ కొన్ని కమెంట్స్ అండ్ వీ వర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ అనమాట. సో మీకు ఇంకా ఏమైనా కమెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు సీ హౌ మై మామ్ రియాక్ట్స్ అండ్ ప్లీజ్ కమెంట్ డౌన్ ఇన్ ద వీడియో అండ్ విల్ డూ ఇట్ ఫర్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద క్యాప్టెన్ మామ్. యా, అని మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు క్యాప్టెన్ మామ్.